నమస్తే అండి, వెల్కమ్ టు praveentechtips. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే వివో T1 Pro 5G స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూస్ చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అండ్ ఈ వీడియోలో అఫీషియల్ లింక్స్ ఏవైతే అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలని చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్ చూసుకుందాం. అండ్ మెయిన్ హైలైట్ చూసుకుంటే Qualcomm Snapdragon 778 5G ప్రాసెసర్ వస్తుంది అన్నమాట, ఆక్టోకోర్ ప్రాసెసర్. అండ్ ఇక్కడ AMOLED డిస్ప్లే వస్తుంది అన్నమాట, టర్బో AMOLED డిస్ప్లే, 64 మెగాపిక్సెల్ సూపర్ నైట్ కెమెరా వస్తుంది, ఫ్లాగ్షిప్ లెవెల్ 8 లిక్విడ్ లేయర్ కూలింగ్ టెక్నాలజీ వస్తుంది అన్నమాట. సో ఫోన్ ఎక్కువ హీట్ అయితే కాదు, 63 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ వస్తుంది. ఐ థింక్ 0 to 100% ఛార్జ్ కానీ మీకు 40 మినిట్స్ కూడా ఫుల్ ఛార్జ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ అయితే మీరు ప్రైస్ అడగచ్చు, నా ప్రైస్ ఎంత ఉండొచ్చు అనేసి అంటే అఫీషియల్ వివో T1 Pro ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి కదా 24,000 ఉంది. అండ్ ఇక్కడ మీకు 8GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది, 25,000 రూపీస్కి అనమాట. సో ఇక్కడ 24 అండ్ ఇక్కడ 25. సో గైస్ ఒక 1000 రూపీస్ మీరు ఎక్కువ పెడితే మీకు 2GB ర్యామ్ ఎక్స్ట్రా వస్తుంది. సో 25,000 వేరియంట్ బెటర్ అనేసి అంటారు నా ఒపీనియన్లో, ప్రైస్ వాల్యూ. అండ్ మీరు కూపాన్స్ ఆఫర్స్ ఏమైనా యూజ్ చేస్తే మీకు బేస్ వేరియంట్ ప్రైస్కే వస్తుంది అనమాట. సో 2GB ర్యామ్ కొంచెం బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గైస్ టర్బో కలర్ అండ్ టర్బో బ్లాక్ అండ్ టర్బో క్రయాన్ 2 కలర్స్ వస్తుంది అన్నమాట. మీకు ఇక్కడ ఇది టర్బో క్రయాన్ అనమాట, అండ్ మీకు ఇక్కడ టర్బో బ్లాక్ చూపించేస్తాను, ఇది టర్బో బ్లాక్ అనమాట. సో ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ కలర్స్ వైజ్ ప్రైస్ వైజ్ ఓకే ఉంది. సో ఇప్పుడు మీరు అనొచ్చు అన్న వేరే వెబ్సైట్ ఏమైనా లేదా పర్చేస్ చేసుకోవడం కంటే, ఎస్ ఉంది, మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. కానీ ఫ్లిప్కార్ట్లో మీకు సేమ్ అవే ఉన్నాయి అనమాట, సేమ్ ప్రైస్. బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 24,000 రూపీస్ ఉంది. అండ్ 8GB ర్యామ్ 120GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 25,000 రూపీస్ ఉంది. ఇక్కడ ప్రైస్ కూడా సేమ్ అదే ఉంది. అండ్ మీరు SBI క్రెడిట్ కార్డ్ నుంచి 1750 తక్కువ చేసుకోవచ్చు, HDFC నుంచి 2,500 రూపీస్, అండ్ ఇన్స్టెంట్ బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ కార్డ్ నుంచి అయితే 2,500 రూపీస్ డిస్కౌంట్ పొందొచ్చు అనేసి అయితే వీళ్ళు ఇక్కడ ఆఫర్స్ అయితే పెట్టిరన్నమాట, అవైలబుల్ ఆఫర్స్ అనేసి అయితే పెట్టిరు, మీరు అవైల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు నెక్స్ట్ స్పెసిఫికేషన్ చూసుకోవాలి, ఒకసారి స్పెసిఫికేషన్ చూసుకుందాం. సో ఫస్ట్ చూసుకుంటే డిస్ప్లే అనమాట, అండ్ బాడీ అవన్నీ చూసుకుంటే బాగానే ఉంది. వెయిట్ చూసుకుంటే 180.3 గ్రామ్స్ ఉంది. చార్జర్ చూసుకొని 63 వాట్స్ చార్జర్ వస్తుంది, 3D ప్లాస్టిక్ అనమాట. అండ్ ప్రాసెసర్ చూసుకుంటే గైస్ స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ వస్తుంది. 2 ర్యామ్ టైప్స్ వస్తున్నాయి, 6GB ర్యామ్ అండ్ 8GB ర్యామ్ వేరియంట్ అనమాట. 128GB స్టోరేజ్ సింగిల్ వేరియంట్ వస్తుంది, 4700 mAh బ్యాటరీ అనమాట. అండ్ మీకు అందరికి తెలిసిందే వివో కాబట్టి మీకు ఆబ్వియస్గా ఫంటా చాయిస్ వస్తుంది 12 100 12 బేస్ చేసుకొని. అండ్ ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే స్క్రీన్ సైజ్ ఏదైతుందో డిస్ప్లే సైజ్ చిన్నగా అయిపోయింది అనమాట, 6.44 ఇంచెస్ డిస్ప్లే సైజ్ వస్తుంది. అండ్ రెజల్యూషన్ 2404x1080p రెజల్యూషన్తో పాటు వస్తుంది, AMOLED డిస్ప్లే వస్తుంది అనమాట. తర్వాత కెమెరా చూసుకుంటే 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. రియర్ వచ్చేసరికి 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది అనమాట. సో ఫస్ట్ 16 మెగాపిక్సెల్ చూసుకుని 2.0 అపర్చర్తో పాటు వస్తుంది. రియర్ 64 మెగాపిక్సెల్ చూసుకుని 1.89 అపర్చర్తో పాటు వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ చూసుకుంటే 2.5 అపర్చర్తో పాటు వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ వస్తుంది, 2.4 అపర్చర్తో పాటు వస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఐ థింక్ 1080p దాకా రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు. రికార్డింగ్ కాడ వీడియో ఎడిటింగ్ కాడ అయితే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ వైఫై చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, 2.4 GHz అండ్ 5 GHz బ్లూటూత్ వర్జన్ 5.0 వస్తుంది. UFS Type-C వస్తుంది అనమాట, OTG సపోర్ట్ కూడా ఉంది. అండ్ డ్యూయల్ నానో సిమ్ కార్డ్ వస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ డ్యూయల్ సిమ్ స్టాండ్ బై కూడా వస్తుంది. అండ్ గైస్ ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్స్ చూసుకోవచ్చు. అండ్ ఐ థింక్ 4 to 5 బ్యాండ్స్ ఉన్నాయి, ఎక్కువ లేవు. అండ్ కొన్ని చేంజెస్ అయితే చేస్తారన్నమాట. సో చూడాలి OTA అప్డేట్స్ అన్న కూడా కొన్ని చేంజెస్ అయితే అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశాడు, OTA అప్డేట్స్ అనేసి. సెన్సార్ చూసుకుంటే మాత్రం బాగానే ఇచ్చాడు, యాక్సిలరోమీటర్ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ జైరోస్కోప్ సెన్సార్స్ కూడా ఇచ్చారన్నమాట. అండ్ లొకేషన్ నావిగేషన్ చూసుకుంటే GPS, బ్రైట్నెస్, గ్లోనస్, గ్యాలియస్ అండ్ QGS వస్తుంది. అండ్ ఓవరాల్ మీరు ఫోన్ పర్చేస్ చేస్తే మీకు వివో T1 Pro 5G ఫోన్ వస్తుంది. డాక్యుమెంట్స్, Type-C కేబుల్, USB పవర్ అడాప్టర్ అంటే 66 వాట్స్ ఛార్జర్, సిమ్ ఇంజెక్టర్ పిన్, ఫోన్ కేస్ అండ్ అంటే ట్రాన్స్పరెంట్ పౌచ్ ఉంటాయి అది, అండ్ ప్రొటెక్టర్ ఫిల్మ్ అనమాట, అంటే స్క్రీన్ గార్డ్ వాళ్ళు అప్లై చేసేసి ప్రొవైడ్ చేస్తారు అనమాట.
సో ఓవరాల్గా చూసుకుంటే guys, వివో T1 Pro 5G చాలా మంచిగా ఉంది. నాకైతే మంచిగా అనిపించింది. అండ్ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు డిస్కౌంట్స్ ఇట్లా పొందాలనుకుంటే ఇట్లా ఇక్కడ చాలా డిస్కౌంట్స్ అయితే ఇచ్చారు. 2500 దాకా కూడా డిస్కౌంట్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు ఆన్ స్క్రీన్ మీద తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్ నుంచి మీరు అవైల్ చేసుకోవచ్చు అన్నమాట. ఆఫర్స్ డిస్కౌంట్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మంచిగా ఉంది. కానీ గైస్ ఇది ఒక స్పెక్స్ ఇవి చూస్తే ఇట్లా మీరు ఈజీగా కనిపెట్టేది ఏంటంటే ఐక్యూ జీ6 సంబంధించిన ఫోన్ లాగానే ఉంది అనేసి. ఎలా అంటే బై కెమెరా కూడా కొంచెం డిజైన్స్ సేమే ఉన్నాయి, కొన్ని స్పెక్స్ సిమిలర్గా ఉన్నాయి కదా అట్లా అనేసి అనమాట. సో ఒకవేళ మీరు ఐక్యూ తీసుకుంటే ఐక్యూ తీసుకోవచ్చు, లేకపోతే వివో ఇది అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీ ఒపీనియన్ ఏంది? మీకు ఏం నచ్చింది ఈ స్మార్ట్ ఫోన్లో? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ 1 డే రిప్లై ఇంకా ట్రై చేస్తాను. చిన్న క్వశ్చన్ సపోర్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెల్కమ్ ప్రెజెంట్ లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. ఈ వీడియోకి అయితే ఇంత బై. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.